ఏడాది పొడుగునా మంచి గిరాకీ ఇచ్చే కూరగాయల్లో ఈ బెండ అనేది ఒకటండి. మనం ఎలా అయితే బెండకాయని ఇష్టంగా తింటామో అలాగే ఈ చీడపీడలు కూడా ఎక్కువగా ఆశించి పంటను అయితే నాశనం చేస్తాయి. సో మనం ఈ వీడియోలో బెండకాయలో వచ్చే ఈ చీడపీడలు అలాగే వాటి నివారణ గురించి చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి షూట్ అండ్ ఫ్రూట్ బోర్డర్ అండి. దీన్ని కాయతొలుసు పురుగు అంటాము. రెక్కల పురుగు ఏదైతే ఉందో అది లేత ఆకుల మీద 60 నుంచి 80 గుడ్లు పెడుతుంది. ఇవి చూడడానికి బ్లూ కలర్లో ఉంటాయి. ఆ ఎగ్స్ నుంచి వచ్చిన పురుగులు ఏవైతే ఉన్నాయో ఇవి ఆకుల మీద రంధ్రాలు పెట్టడం, ఇంకా కొమ్మల్లోకి చొచ్చుకుపోవడం, కాయ వచ్చిన తర్వాత ఈ కాయలోకి చొచ్చుకుపోయి తొలిచి కాయనైతే డ్యామేజ్ చేస్తాయి. దీని నివారణకు చూస్తే ఫెరమోన్ ట్రాప్స్ని పెట్టుకోవడం, అలాగే కాయదశకు ముందు థయోడికార్బ్ 1 గ్రాము లీటర్ నీటికి కానీ, అలాగే కాయదశలో ప్రొఫెనోఫాస్ లేదా ఫినాల్ఫోస్ 2 ml లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఈ రసం పీల్చే పురుగుల్లో ఈ తెల్లదోమ అలాగే ఈ తామర పురుగులు బాగా ఆశిస్తాయి. ఇవి ఆకులు కింద భాగాన రసం పీల్చడం వల్ల ఆకులు వంకరలు తిరగడం, ముడుచుకుపోవడం లాంటివి జరుగుతాయి. ఈ తెల్లదోమలు ఉన్నట్లయితే ఇవి వైరల్ వ్యాధులను అయితే వ్యాప్తి చేస్తాయి. అలాగే ఈ తామర పురుగులు ఆశిస్తే ఆకుల అంచులు ఇలా ఎర్రగా మారిపోతాయి. వీటిని నివారించడానికి వేప నూనె 5 ml లీటర్ నీటికి కానీ, ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml లీటర్ నీటికి కానీ, ట్రయోజెఫాస్ 2.5 ml లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒక ముఖ్య గమనిక ఏంటంటే ఈ మందులు స్ప్రే చేసిన వెంటనే అయితే కాయల్ని పోయకూడదు. బెండకాయ మీద మనం గమనిస్తే ఆ హెయిర్ ఏదైతే ఉందో దీనివల్ల ఆ కెమికల్స్ మనం ఏవైతే స్ప్రే చేస్తామో అవి అక్కడే ఎక్కువగా అక్యూములేట్ అవుతాయి. కాబట్టి కొన్నవాళ్ళు కూడా వీటిని వేడి నీళ్ళలో కడిగి శుభ్రం చేశాక వండుకోవడం మంచిది. సో ఈ వీడియో బెండ సాగు చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి. అలాగే రైతులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.